డియర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్, డిజిటల్ మార్కెటింగ్ని కెరీర్గా తీసుకుంటే డౌన్ ద లైన్ 30 ఇయర్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్లో ఏ స్టేజెస్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఈ సెషన్లో తెలుసుకున్నాము. చాలా మందికి ఉన్న వ్యక్తి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ని కెరీర్గా తీసుకుంటే ఆఫ్టర్ ద 1 year, ఆఫ్టర్ ద 2 years డిజిటల్ మార్కెటింగ్ కాకుండా మళ్ళీ మనం వేరే ప్రొఫెషన్లోకి చేంజ్ అవ్వాలి అనేది ఉంటుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ ద ఫ్యూచర్ జనరేషన్ కెరీర్ మోడల్. సో వీటిలో ఏ స్టేజెస్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి డౌన్ ద లైన్ 30 years, సో బిగినర్ లెవెల్ నుంచి 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన కంప్లీట్ డిజిటల్ మార్కెటర్ లైఫ్ సైకిల్ని సో ఐ విల్ షో యూ ఇన్ దిస్ సెషన్. Then why too late? Let's get into this session. It's all about the evaluation of the digital marketer, 30 years of the experience. The first stage we call it is a beginner అనేసి అంటాము. ఈ బిగినర్ స్టేజ్లో ద ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్స్ SEO, SEM, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, సో బేసిక్ కాన్సెప్ట్స్ అనేది వీళ్ళు తెలుసుకుంటారు. ఆన్లైన్ కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ వీటి మీద క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్న్షిప్ అండ్ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్, సో ఏదైనా కానీ 5,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు కొంతమందికి 20,000, 28,000, 32,000 నుంచి. ఓకే, సో ఫ్రీలాన్సర్ జర్నీ అయితే 5,000 నుంచి, అలాగే ఒక నార్మల్ డిజిటల్ మార్కెటర్ అయితే 12,000 నుంచి, హైలీ కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న డిజిటల్ మార్కెటర్ అయితే 32,000, 28,000 నుంచి ఈ బిగినింగ్ స్టేజ్లో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ సో ఇంటర్మీడియట్ స్టేజ్ అంటాము. వి కాల్ ఇట్ ఈజ్ ఏ సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ లెర్నింగ్ కావచ్చు, ఎనలైటిక్స్ కావచ్చు, కన్వర్జేషన్స్ ఆప్టిమైజేషన్ కావచ్చు, లీడ్స్ జనరేషన్స్లో ఫోకస్డ్ ఎక్కువగా ఉంటుంది. సో హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అండ్ క్యాంపెయినింగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ స్పెషలైజేషన్, సో PPC, సోషల్ మీడియా మార్కెటింగ్, ఒక స్పెషలైజేషన్ తీసుకోవాలి అనే థాట్ ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో వస్తుంది. బిగినర్ స్టేజ్లో మనం ఎంత చెప్పినా కానీ డిజిటల్ మార్కెటర్కి ఐ నో ఎవ్రీథింగ్ అంటారు. సో ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనం చేసేది కరెక్ట్ కాదు, ఒక నిష్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి అనిపిస్తుంది. ద ఫోర్త్ వన్ ఈస్ ద నెట్వర్కింగ్ అండ్ ఇండస్ట్రీ ఈవెంట్స్. వీటికి అటెండ్ అవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. వీ కాల్ ఇట్ ద ఇంటర్మీడియట్ స్టేజ్. చాలామంది ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఆపర్చునిటీస్ అనేది సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన లైఫ్ స్పాన్ అనేది సో ఇంక్రీజ్ అవుతుంది, బాగుంటుంది, కెరీర్ బాగుంది, సో గ్రోత్ ఉంటుంది. సో ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో వీళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. కానీ చాలామంది ఫస్ట్ స్టేజ్లోనే గివప్ అనేది ఇస్తారు. నో, డోంట్ గివ్ అప్. ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి మీరు ట్రావెల్ అవ్వండి. ఒరిజినల్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన బెనిఫిట్స్ అనేది ఈ స్టేజ్ 2లో తీసుకోగలుగుతారు. కమింగ్ టు ది కొంచెం ఎక్స్పీరియన్స్, సో ఇక్కడ ఎర్నింగ్స్ ఎంత వస్తాయి? సో ఇక్కడ ఈ సెకండ్ స్టేజ్లో ఎవరైతే ఉంటారో సో ఇంటర్మీడియట్ డిజిటల్ మార్కెటర్ అంటాము. ఈ స్టేజ్లో ఉన్న ఎవ్రీ డిజిటల్ మార్కెటర్ ఆన్ యావరేజ్ పర్ మంత్ వచ్చేసి మినిమం 18,000 నుంచి మ్యాక్సిమం 50,000 వరకు కూడా పర్ మంత్ ఎర్న్ చేయగలుగుతారు. స్కిల్ అనేది ఎక్కువగా ఉంది అంటే 1 lakh కూడా ఎర్న్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది ప్యూర్లీ పర్సన్ టు పర్సన్ ఉన్న స్కిల్ని బట్టి ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఇస్ ద థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్లో ఎక్స్పీరియన్స్ స్టేజ్ అని చెప్తాము. ఈ ఎక్స్పీరియన్స్ స్టేజ్లో సో 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో ఈ 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో లీడర్షిప్ రోల్స్ అనేది ఉంటుంది. టీమ్ లీడ్ చేయడము, మేనేజర్ రోల్ చేయడము. సో దట్ వన్ ఇస్ ద స్టేజ్ 3. సో డీపర్ స్పెషలైజేషన్, డాటా అనలైటిక్స్, సో స్ట్రాటజీ డెవలప్మెంట్, వీటిలో ఎక్కువ ఆపరేషన్స్ అనేది తర్వాత యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటారు. మెంటార్షిప్ అండ్ టీచింగ్ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. 5 years to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ డిజిటల్ మార్కెట్ అనేది చూడండి. సో వీ కాల్ ఇట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ స్టేజ్. వాళ్ళ థాట్ ప్రాసెస్, కెరీర్ ఆపర్చునిటీస్, రైట్? సో వాళ్ళ కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు, కెరీర్ని సో ఏ విధంగా ఒక పర్మనెంట్ ప్లాట్ఫామ్ మీద గ్రో అప్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ అంటే సో టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్, వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్ ఐడియా అనేది బిల్డ్ అవుతుంది. కంటిన్యూస్ లెర్నింగ్, సో ఎవ్రీథింగ్ కంటిన్యూస్. ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఏమన్నా ఉందే మాడ్యూల్, సో వాటి మీద కంటిన్యూస్ లెర్నింగ్ ఫోకస్ అనేది 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్న డిజిటల్ మార్కెటర్ ఆన్ యావరేజ్ పర్ మంత్ వచ్చేసి they are eligible to 60,000 to 3 lakhs. Depends on their so opportunities, their thought process and ideology. So that is the market on an average. The next one is so వీటికంటే ది బెస్ట్ కూడా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. ద ఫోర్త్ వన్ ఈజ్ సీనియర్ స్టేజ్ అని అంటాము. ఈ సీనియర్ స్టేజ్లో 10 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
దీన్ని స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అని చెప్తాము. ఈ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో వీళ్ళు కంపెనీస్కి హెల్ప్ చేయటము, లేదు అంటే ఏదైనా ప్రొడక్ట్కి వర్క్ చేసేటప్పుడు వాళ్ళే లీడ్ చేయటము, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటము అనేది ఉంటుంది. థాట్ లీడర్షిప్, సో స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్ అండ్ ద పబ్లికేషన్స్, ఓపెన్ డొమైన్లో ఎక్కువ విజిబిలిటీ అనేది ఉంటుంది. బిజినెస్ డెవలప్మెంట్ అండ్ క్లయింట్ మేనేజ్మెంట్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ది ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ద కంపెనీస్. మెంటర్షిప్ అండ్ జూనియర్ మార్కెటర్స్, సో జూనియర్ మార్కెట్స్ సంబంధించింది కావచ్చు, లేదంటే మార్కెట్కి వస్తున్న న్యూబీస్, నోవీస్ అని చెప్తాము. సో మార్కెట్కి వస్తున్న నోవీస్కి మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఫిఫ్త్ స్టేజ్. సో ఈ ఫిఫ్త్ స్టేజ్లో వీ కాల్ ఇట్ ఈస్ ఎ వెటరన్ స్టేజ్ అనేసి చెప్తాము. ఈ వెటరన్ స్టేజ్లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్, వీళ్ళు కొన్ని కంపెనీస్కి వైస్ ప్రెసిడెంట్స్గా ఉంటారు అండ్ CMO, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్స్గా ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ది స్టేక్ హోల్డర్స్కి రెస్పాన్సిబిలిటీస్గా ఉంటారు. ఏదైనా కంపెనీకి సంబంధించిన వాట్ ఎవర్ ద బిజినెస్, ఆ బిజినెస్ అనేది సో స్మాల్ స్కేల్ బిజినెస్, బిగ్ స్కేల్ బిజినెస్ అని కాదు, స్టేక్ హోల్డర్స్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, గ్రోత్కి సంబంధించి కావచ్చు, ఎవ్రీథింగ్ వీళ్ళు కీ పొజిషన్స్లో ఉంటారు. ఇండస్ట్రీ రికగ్నైజేషన్ అండ్ అవార్డ్స్, సో మార్కెట్ అనేది మోస్ట్ రికగ్నైజేషన్ చేస్తుంది వీళ్ళని. కన్సల్టింగ్ యాజ్ ఏ అడ్వైజరీ రోల్స్, సో కంట్రిబ్యూటింగ్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అండ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. 20 years అంటే ఇట్ ఈస్ టాప్ నాచ్ లెవెల్, రైట్? సో వాళ్ళు మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, దే విల్ గైడ్ ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ ద స్టేజ్ బై స్టేజ్. ఈ స్టేజ్కి సంబంధించిన ఎంప్లాయీస్ వీళ్ళకి, ఒకవేళ వీళ్ళు స్టిల్ ఎంప్లాయీగా చేస్తున్నారు ఏదైనా కంపెనీలో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే వీళ్ళ CTC, సో దట్ ఈస్ ద మినిమం స్టార్ట్ విత్ 20, రైట్? 20 LPA టు మాక్సిమం 40 LPA అనేది మార్కెట్, యాజ్ పర్ ద మార్కెట్, కరెంట్ మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం ఉంది. 40 LPA వరకు కూడా ఉంది మార్కెట్లో. సో దీస్ ఆర్ ద పొజిషన్స్ దే ఆర్ ఎలిజిబుల్. ఫైనల్ వన్ ఇస్ ద 6th stage, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 36 అంటే ఒక పర్సన్, ఒక ఎంప్లాయీగా 20 years వర్క్ చేస్తే మ్యాక్సిమం వెక్స్ అయిపోతారు, రైట్? సో నాకు ఎందుకురా ఈ జాబ్ అనేసి వేరేదేమన్నా చూసుకుందామంటారు. కానీ ఒక 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తను స్టేబుల్ పర్ఫార్మెన్స్ కనుక చేశారు అంటే లెగసీ బిల్డ్ అవుతుంది. సో అతను తన ఓన్ బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవటము, అలాగే వేరే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయటము, సో మార్కెట్కి సజెషన్స్ ఇవ్వటము, వేరే కంపెనీస్ని బిల్డ్ చేసుకోవటము, ఈ విధమైన ప్రాసెస్ జరుగుతుంది. ఒక లెగసీ అనేది స్టార్ట్ అవుతుంది. సమ్ XYZ కంపెనీకి సంబంధించిన డిజిటల్ మార్కెట్, హీఈస్ వర్కింగ్ సో విత్ సమ్ XYZ బ్రాండ్, ఇలాంటి లెగసీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫిలాంథ్రపీ అండ్ ద గివింగ్ బ్యాక్, సో మార్కెట్లో ఇతనికి సో ఏదైనా ఫ్రీగా డొనేట్ చేయాలి, సో ఎవరికైనా హెల్ప్ చేయాలి, సొసైటీకి ఉపయోగపడాలి. సో ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. సో రిఫ్లెక్షన్ అండ్ షేరింగ్ ద నాలెడ్జ్, వాళ్ళ నాలెడ్జ్ని షేరింగ్ చేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ ప్లానింగ్, సో ఫైనల్గా 30 years అంటే 30 years ప్లస్ అంతకుముందు ప్రీవియస్ 15 years, 45 years అనేది వస్తుంది. రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద డిజిటల్ మార్కెట్స్. కమింగ్ టు ది సో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మనం 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం చెప్పాం కదా, మార్కెట్లో 16 LPA నుంచి 40 LPA వరకు ఉంటుంది మార్కెట్లో. సో 30 years ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ శాలరీ అనేది చూడకూడదు, ఓకే? ఈవెన్తో మనం శాలరీ కనుక చూసాము డిజిటల్ మార్కెటర్ది అంటే, సో ఇక్కడ కూడా మార్కెట్ స్టాండర్డ్ ప్రాక్టీస్ ప్రకారము మినిమం 30 LPA అనేది CTC ఉంటుంది. ఒకవేళ వీళ్ళు సో చైర్మన్స్ కావచ్చు, MDs కావచ్చు, లేదంటే మార్కెట్లో పార్ట్నర్షిప్స్ బేస్డ్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ సంబంధించిన రోల్స్లో ఉంటారు. ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ద డిజిటల్ మార్కెట్ గ్రోత్, ఓకే? సో 6 stagesలో చెప్పాము, ఈ 6 stagesలోనే గ్రోత్ అని ఉంటుంది. సో ద ఫ్యూచర్ ఈజ్ ద డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ ఇన్ ద రైట్ వే. మీ దగ్గర ప్రాపర్ స్కిల్ ఉంది అనుకుంటే సో ఇట్ ఈస్ ద రైట్ వే. మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము మీరు ఈ గ్రాఫ్లో ఉన్నారు అంటే యూ ఆర్ ఇన్ ద రైట్ వే. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.